లెక్కల మాస్టర్ సుకుమార్ మేకింగ్, అల్లు అర్జున్ యాక్టింగ్ మీద ఎంతో నమ్మకం ఉన్నప్పటికీ కొన్ని మూమెంట్స్ చూస్తే ఎక్కడో తేడా కొడుతున్నట్లే కనిపిస్తుంది. మరి పుష్పరాజ్ దాటాల్సిన ఆ 10 అంశాలేంటో ఓసారి చూద్దాం. నెంబర్ 1, పుష్ప 2 స్టోరీని ఎవరైనా ఈజీగా ఊహించొచ్చు. రెగ్యులర్ ఫార్మాట్స్లోనే ఉంటే నిలబడ్డం చాలా కష్టం. పార్ట్ 1లో చూసిన సామ్రాజ్యం కాకుండా ఒక కొత్త ప్రపంచాన్ని, ఎమోషన్ని సుకుమార్ సృష్టించాలి. ఎర్రచందనం నరకాలంటే ఇదివరకు నడిచిన దారిలో నడవకూడదు. చాలా కొత్త దారి అయి ఉండాలి. సినిమాలో ఏదైనా బలమైన ట్విస్ట్ లేదా కథలో మలుపు లేకుంటే ఈ ఎర్రచందనం సామ్రాజ్యం ఇంటర్నేషనల్ వరకు రీచ్ అవ్వడం కష్టం. నెంబర్ 2, పుష్ప 1లో బన్వర్ సింగ్ షెకావత్, మంగళం శ్రీను, కొండారెడ్డిలు మెయిన్ విలన్స్. పుష్ప 2లో వీళ్లతో పాటు ఒక్క జగపతి బాబు మాత్రమే జాయిన్ అయ్యారు. ఇంటర్నేషనల్ విలన్ ఉన్నారో లేదో తెలీదు. లేకుంటే మాత్రం ఈ లోకల్ విలన్స్తో పుష్పరాజ్ స్మగ్లింగ్లో పసుండదు. నెంబర్ 3, ఇప్పటివరకు పుష్ప 2లో ఫైట్స్, యాక్షన్ ఎలివేషన్స్ మాత్రమే ఎక్కువగా కనిపించాయి. ఎమోషన్ మిస్ అయితే మాత్రం సినిమాకి పెద్ద దెబ్బే. అయితే ఆ ఎమోషన్ శ్రీవల్లి నుంచి ఉంటుందా, పుష్పరాజ్ తల్లి నుంచి ఉంటుందా, లేదా పుష్పరాజే మరణిస్తాడా అనేది చూడాలి. నెంబర్ 4, పుష్ప రన్ టైం 3 గంటల 20 నిమిషాలు. ఇంతసేపు ఓపిగ్గా కూర్చోవాలంటే సినిమాలో ఎంత విషయం ఉండాలి? లాగ్ అనిపిస్తే మాత్రం ఆడియన్స్ చేతిలో ఫోన్లు లేకుండా ఉండలేరు. నెంబర్ 5, దేశవ్యాప్తంగా పుష్ప 2 ప్రమోషన్ జరుగుతోంది. ప్రపంచమంతా 11,500 స్క్రీన్స్. ఈవెంట్స్కే 100 కోట్లకి పైగా ఖర్చు. 2,000 కోట్లు వసూళ్లొస్తాయని అంచనా. అంటే వారం రోజుల్లో ఇండియా వైడ్గానే కాదు, ప్రపంచంలోని తెలుగు, ఇతర భాషల సినిమా అభిమానులు కూడా చూసెయ్యాలి. ఇది జరగాలంటే మొదట్రోజే టాక్ బాగుండాలి. నెంబర్ 6, సుకుమార్ రైటింగ్లో మ్యాజిక్ లేకపోతే అల్లు అర్జున్ కూడా ఏం చేయలేడు. సోషల్ మీడియా యుద్ధాలు తప్పవు. జేబు ఖాళీ చేసుకున్న ప్రేక్షకుడి కోపాన్ని కూడా తట్టుకోవాలి. సూర్య లాంటి గొప్ప నటుడు కూడా కంగువాతో ఎలా దెబ్బతిన్నాడో రీసెంట్గానే చూసాం. నెంబర్ 7, పుష్ప పార్ట్ 1 బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లోని 1-2 బీట్స్ మార్చి పుష్ప 2కిచ్చారు దేవిశ్రీ ప్రసాద్. పర్లేదు, బాగానే ఉంది. కానీ సాంగ్స్ విషయంలో పార్ట్ 1తో పోలిస్తే పార్ట్ 2లోని సాంగ్స్ ఏమాత్రం ఎక్కట్లేదు. సుకుమార్ సినిమాల్లో అందరూ ఎంతో ఊహించే ఐటమ్ సాంగ్ కూడా ఈసారి వీక్గా ఉంది. ఊ అంటావా మామతో పోల్చుకోవడం ఒక కారణం కావచ్చు. నెంబర్ 8, టికెట్ రేట్ను భారీగా పెంచడం పట్ల న్యాయం అన్యాయాల గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఆ విషయంలో ఆడియన్స్కి ఓ క్లారిటీ ఉంది. రేటు పెరిగితే వచ్చే ఆడియన్స్కి, రేట్ అందుబాటులో ఉంటే వచ్చే ఆడియన్స్కి తేడా చాలానే ఉంటుంది. టాక్ యావరేజ్గా ఉన్నా రేట్ రీజనబుల్గా ఉంటే థియేటర్స్కి వస్తారు. కానీ ఈ రేట్స్తో ఆడియన్స్ రావాలంటే టాక్ యునానిమస్గా హైలో ఉండాలి. నెంబర్ 9, శ్రీవల్లి పుష్పరాజ్ లవ్ ట్రాక్ పార్ట్ 1లో బాగుంది. అయితే ఈసారి పార్ట్ 2లో ఆఫ్టర్ మ్యారేజ్ ట్రాక్ చూడాలి. ఈ ట్రాక్కి ఎక్కువే స్పేస్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వర్కౌట్ అవ్వాలి. సుకుమార్ రొమాన్స్, కామెడీ రైటింగ్ ఈసారి అంతకు మించి అనేలా రాసుకొని ఉండాలి. నెంబర్ 10, మెగా ఫ్యాన్స్ నుంచే కాదు, డిఫరెంట్ రీజన్స్తో పుష్పరాజ్ మీద నెగిటివిటీ స్ప్రెడ్ అవుతోంది. నేను పాన్ ఇండియా స్టార్ను అనే ధోరణి బన్నీలో ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో ప్రభాస్ లౌక్యాన్ని గుర్తు చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ఇక టీడీపీ తమ్ముళ్లు కూడా ట్రోల్స్కి రెడీగా ఉన్నారు. సో వీటన్నింటినీ తట్టుకొని పుష్పరాజ్ నిలబడాలంటే సుకుమార్ మ్యాజిక్ పనిచేయాలి. ఆ దిశగా వెళ్లాడా లేదా అనేది డిసెంబర్ 5న మాట్లాడుకుందాం.